బీసీ బాలుర బాలికల వసతి గృహాలను పరిశీలించిన ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి సమస్యల మధ్య హాస్టల్స్, కరెంటు బిల్లు కూడా కట్టుకోలేని దుస్థితి, గత ప్రభుత్వంలో సంవత్సర కాలంగా అందని నిధులు, అద్దె భవనాలలో అవస్థలు పడుతున్న విద్యా కుసుమాలు. ఎమ్మిగనూరు పట్టణంలోని బాలుర మరియు బాలికల ఎస్సీ-బీసీ వసతి గృహాలను తనిఖీ చేశారు ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి. అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న ఎస్సీ-బీసీ హాస్టల్స్ ను ఆయన పరిశీలించారు. గీతామందిర్ దగ్గర, శివ సర్కిల్ దగ్గర, గోనెగండ్ల రోడ్లో ఉన్న వసతి గృహాలను పరిశీలించి అక్కడ ఉన్న పిల్లలతో ఆప్యాయంగా పలకరించారు. అలాగే వారికి నెలకు రావాల్సిన కాస్మెటిక్ ఛార్జీలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. భోజనాలు ఎలా ఉన్నాయని, పిల్లలు ఉన్నటువంటి ప్రతి రూమ్ ను ఆయన వెళ్లి పరిశీలించారు. ఒక్క రూమ్ లో 30 నుండి 35 మంది ఉన్నారని, ఇంత చిన్న గదిలో ఇంతమంది పిల్లలు ఎలా ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు. భోజనశాలను అలాగే బాత్రూంలను కూడా పరిశీలించి అక్కడున్న దుర్భరమైన స్థితిని చూచి ఎంతో చలించిపోయారు. గత ప్రభుత్వంలో నా ఎస్సీలు నా పీసీలు అని పలకడమే తప్ప వారికి ఏమాత్రం మేలు చేయలేదని, వ్యవస్థలన్నిటినీ నిర్వీర్యం చేశారని ఆయన తెలియజేశారు. కనీసం మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా చెల్లించలేదని, కరెంటు బిల్లులు కూడా కట్టలేదని, అరకొర నిధులు ఇచ్చి హాస్టల్ నడపమంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఇక్కడ కనీసం ఈరోజు ఒక్కొక్క రూమ్ లో అంటే కాలేజీకి పోయే విద్యార్థులు పెద్ద వయసులో ఉన్నటువంటి వాళ్ళు 25-26 మంది ఒక్క రూమ్ లో పడుకుంటున్నారు. ప్రీ మెట్రిక్ అయితే 30 నుంచి 35 మంది పడుకుంటున్నారు. అంటే ఇది అత్యంత దారుణం. నేను చూస్తున్న బాత్రూమ్స్ కానీ, కాస్మెటిక్ ఛార్జెస్ కానీ, డైట్ ఛార్జెస్ కానీ, జీతపత్యాలు కానీ, వీళ్ళకి ఇక్కడ మెయింటెనెన్స్కి కనీసం ఏమి లేదు, ₹1 లేదు. ఆశ్చర్యకరం ఏమంటే 1760 రూపాయలు ఇస్తున్నారంట మెయింటెనెన్స్. ఏం చేస్తారు దాంతో? అది కూడా అరకొరగా. అంటే ఈరోజు 1600 రూపాయలు, చిన్న పిల్లలకు వచ్చేసరికి 1400 రూపాయలు. అంటే గత ప్రభుత్వము ఏ రకంగా వీరి మీద ప్రేమ చూపిందో. ఎమ్మిగనూరు పరిసర ప్రాంతాలు వెనుకబడిన ప్రాంతాలని, ఇక్కడ తల్లిదండ్రులు ఎక్కువగా వలసలకు వెళ్లేవారిగా ఉంటారని, వారి పిల్లలను హాస్టల్లో చదువుకోవడానికి పంపుతారని, డిమాండ్కు తగినంతగా మౌలిక వసతులు లేవని, అడ్మిషన్లు చాలా తక్కువగా ఉన్నాయని, ఎంతో మంది తల్లిదండ్రులు హాస్టల్స్లో పిల్లలను చేర్పించలేకపోతున్నారని ఆయన ఆవేదన చెందారు. మా తండ్రి గారైన బివి మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాశ్వత భవనాలు, ఎస్సీ-బీసీ బాలుర బాలికలకు వసతి గృహాలు ఏర్పాటు చేసిన ఘనత తమకే దక్కుతుందని ఆయన అన్నారు. అటువంటివన్నీ నిర్వీర్యం చేశారని, తిరిగి పూర్వ వైభవం తీసుకువస్తామని, ఈ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తప్పక తీసుకువెళ్లి ఎస్సీ-బీసీ వసతి గృహాల్లో చదువుతున్న పిల్లలకు మేలు జరిగే విధంగా కార్యాచరణ ఉంటుందని, పిల్లల స్ట్రెంత్ కూడా పెంచి ఎక్కువ మంది పిల్లలు చదువుకోవడానికి అవకాశం కల్పిస్తామని ఆయన తెలియజేశారు. ఎస్పెషల్లీ చదువుకునేటువంటి మాకు కరువు, ఇటుపక్క వెస్టర్న్ పార్ట్స్ ఏదైతే పశ్చిమ ప్రాంత కర్నూలు జిల్లా కరువు ప్రాంతం, ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు వలసలకు పోయేటప్పుడు ఇక్కడ ఎమ్మిగనూరులోనే మొత్తం పిల్లల్ని వదిలేసి చదువుకోవాలని చెప్పి ఇటు ఆలూరు కానీ, పత్తికొండ కానీ, ఏదైతే మనకు ఉన్నటువంటి మంత్రాలయం కానీ, ప్రతి ఒక్కరూ విద్యార్థులందరూ ఇక్కడికే వదిలిపెట్టి విద్యార్థులు ఇక్కడ పెట్టిపోతున్నారు. ఒక పక్క లోడ్ ఎక్కువ ఉంది, ఇంకో పక్కన చూస్తే వసతులు లేవు, ఇంకో పక్క అడ్మిషన్స్ చేసుకోలేకున్నారు. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇది ప్రభుత్వం దృష్టి తీసుకుపోతాం. దీని మీద తగు చర్యలు తీసుకొని, గతంలో శాశ్వత నిర్మాణాలు ఉండేవి. మా తండ్రి గారు మంత్రిగా ఉన్న రోజున, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, ముఖ్యంగా ఈ రోజు ఈ బేస్ ఉందంటే ఇది తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ బీసీ హాస్టల్స్ కానీ, ఎస్సీ హాస్టల్స్ కానీ ఒక వెలుగు. బ్రహ్మాండంగా పిల్లలకు ఇబ్బంది కలగకుండా భోజనాలు కానీ వారికి వసతి కల్పించినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు నిర్వీర్యం చేశారు. మళ్ళీ వాళ్ళకు పునర్జీవనం చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెగనూరుకు సంబంధించి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకోవడం జరుగుతుంది. మా శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో మంత్రుల దృష్టి కూడా తీసుకోవడం జరుగుతుంది. వెంటనే దీనికి మళ్ళా ఒక గవర్నమెంట్ పాలసీ కూడా బెస్ట్ పాలసీ. ఎందుకంటే బీసీలన్నా, ఎస్సీలన్నా, బడుగులన్నా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టి మళ్ళీ వాళ్లకు మంచి చేసే విధంగా చర్యలు చేపడతాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నాకు అర్థమైంది ఏమంటే, ఇక్కడ గతంలో ఉన్నటువంటి స్థలాలు గత ప్రభుత్వంలో మా తండ్రి గారు ఉన్న రోజున, చంద్రబాబు నాయుడు గారు ఉన్న రోజున, నందమూరి తారక రామారావు గారు ఉన్న రోజున స్థలాలు ఉన్నాయి, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఆ బిల్డింగ్స్ కోసము పూర్తిగా కేటాయించలేక ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. వాటన్నిటి కూడా మళ్ళీ కార్యాచరణ చేసుకుని మొదలుపెట్టి స్ట్రెంగ్త్ కూడా పెంచి పిల్లలకు ఇబ్బంది కలగకుండా అడ్మిషన్స్ దాదాపు 100% కంటే ఎక్కువ డిమాండ్ ఉన్న ప్రాంతం కాబట్టి
ఇక్కడ బిల్డింగ్స్ రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి, అవన్నీ తీసుకొస్తామని తెలియజేస్తాం. ఇక్కడ కూడా ఈ రోజు వార్డెన్ గారు చెప్తున్నారు, అంటే వీళ్ళని కూడా వార్డెన్ పేరు మార్చి హాస్టల్ ఆఫీసర్ అని పెట్టారు. బట్ ఇక్కడ పరిస్థితి చూస్తే కరెంటు బిల్లు సంవత్సరం అయింది ఇక్కడ కట్టక. రెండోది చూస్తే మీరు కనీసం మెయింటెనెన్స్ లేదు. తర్వాత రెంట్ ఎన్హాన్స్మెంట్ అడుగుతున్నారు వీళ్ళు, కానీ ఉన్న రెంట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. దాదాపు 2015లో పెంచినటువంటి, మా ప్రభుత్వ హయాంలో పెంచినటువంటి ఎన్హాన్స్మెంట్ తప్ప ఒక్క రూపాయి కానీ ఒక్క పైసా కూడా పెంచిన దాఖలాలు లేదు. కాబట్టి ఇది పూర్తిగా ఆ ప్రభుత్వాన్ని ప్రజలు పక్కన పెట్టారు, కానీ వాళ్ళు చేసినటువంటి దుర్మార్గమైన పనులకు ఈరోజు చూస్తున్నారు మీరు కళ్ళారా. వీటన్నిటి కూడా ప్రక్షాళన చేస్తాం, ఖచ్చితంగా మళ్ళీ ఒక పద్ధతి ప్రకారం చేస్తాం. బిల్డింగ్సే కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా చేసి బీసీలకు, ఎస్సీలకు ఏదైతే ఉన్నటువంటి వారి బిడ్డలకు ఒక మంచి వసతిని, అదే రకంగా హాస్టల్ ఫెసిలిటీని, వారి జీవన ప్రమాణాలు కూడా ఎలాగంటే, ఎందుకంటే స్టూడెంట్స్ చూస్తున్న చక్కగా మట్టిలో మాణిక్యాలు చదువుకునేటువంటి బిడ్డలు బ్రహ్మాండంగా ఈరోజు ముందుకు తీసుకోవడం జరుగుతుంది. అనంతరం ఎన్టీఆర్ కాలనీలోని శిథిలావస్థలో ఉన్న బీసీ, ఎస్సీ వసతి గృహాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, మున్సిపల్ సిబ్బంది, హాస్టల్ ఆఫీసర్స్ అబ్దుల్ అజీర్, హారతీదేవి, సుజాత పాల్గొన్నారు.